నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని బందార్లపల్లె వద్ద ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్ పోస్ట్ ను శాశ్వతంగా ఎత్తివేయాలని గోరుమానపల్లె గ్రామానికి చెందిన మైనింగ్ యజమాని మూలె హుసేన్ రెడ్డి కోరారు. కొలిమిగుండ్ల మండలంలో విస్తారంగా గనులు, పాలిష్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, వాటిపైనే కార్మికులు, గనుల యజమానులు జీవనోపాధిని కొనసాగిస్తున్నారని మూలె హుసేన్ రెడ్డి అన్నారు. మైనింగ్ అధికారులు కొత్త జీవో తీసుకుని వచ్చి గనుల యజమానులపై భారం మోపుతున్నారని, గనుల లీజుదారులను లక్షల్లో ఫీజులు చెల్లించాలని అధికారులు ఆదేశాలు ఇవ్వడాన్ని గనుల యజమానులు తీవ్రంగా తప్పుబట్టారు. ముందే నల్లబండల వ్యాపారం దెబ్బతిని గనుల యజమానులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గమనించి లక్షల్లో ఉన్న ఫీజులను ఎత్తివేయాలని, అలాగే ఇక్కడ ఉన్న రాయల్టీ చెక్ పోస్టును కూడా వెంటనే రద్దు చేయాలని గనుల యజమానులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గనుల యజమానులు, బండల ఫ్యాక్టరీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న 4 రోజుల నుంచి గని కార్మికులు, గని యజమానులు, ఫ్యాక్టరీ యజమానులు, ఫ్యాక్టరీ కార్మికులు అందరూ ఈ రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. 4 రోజుల నుంచి మా బ్రతుకులు బగారున పడ్డాయి. దయచేసి అధికారులు, నాయకులు, సీఎం గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మా నాయకుడు టీసీ జనార్దన్ రెడ్డి గారు మా సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మాకు సాధారణ పడకుండా ఉంటాయి మా బ్రతుకులు. ఇప్పుడు రైతు ఒకడే ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇప్పుడు గని కార్మికులకు కూడా ఆత్మహత్య చేసుకునే రోజులు దగ్గరలో ఉన్నాయి. దయచేసి ఈ సమస్యను తొందరగా పరిష్కరిస్తారని, మాకున్న సమస్యలు ఏంటి అంటే డిఎంఎఫ్ కానీ, రాయల్టీ డెడ్ రెంట్లు కానీ 1కి 10 రెట్లు పెంచారు. అలాగే మా పాత లీజులు కూడా రెన్యువల్ చేయట్లేదు. రెన్యువల్ చేస్తే ఎవరి బిల్లులు వాళ్ళకు వస్తాయి, ఎవరి వాళ్ళు ఖచ్చితంగా రూపాయి మిగిలినా కూడా ఆ రూపాయితో బతకగలుగుతాము. కానీ ఇప్పుడు రూపాయి కూడా మిగిలే పరిస్థితి లేదు. అలాగే ప్రతి గనికి కరెంటు మోటార్లు వేసుకున్నాం, కరెంటుకు ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగినాయి. దయచేసి ఇవన్నీ పరిష్కరిస్తారని మా నాయకుల దృష్టికి తీసుకెళ్తూ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారని, మా ఈ సమస్య అందరికీ మాకు జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు ముందరుండి నడిపిస్తారని కోరుకుంటున్నాము. గని కార్మికులు కూడా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ విజయవంతం చేస్తున్నారు. ఎవరు నోళ్లు ఎత్తట్లేదు. ఎక్కడెక్కడ రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. ఈ వ్యవస్థను ఇలాగే కొనసాగించాలి అంటే మా సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మాకు మేలు జరుగుతుందని మీడియా మిత్రులు దీన్ని ఎంత త్వరగా సీఎం దృష్టికి తీసుకెళ్తే అంత మేలని అందరికీ నమస్కరిస్తున్నాము. గని కార్మికుల ఐక్యత, గని కార్మికుల ఐక్యత, గని యజమానుల ఐక్యత.